భారతదేశంలో అల్లకల్లోలం మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ ఎఫెక్ట్ అయిన ఏరియా హోటల్స్, రెస్టారెంట్స్. సో మన దేశంలో దాదాపు 1,00,00,000 మంది ఈ హోటల్స్, రెస్టారెంట్స్, మెస్సులు వీటి మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఆ 1,00,00,000 మంది ఉద్యోగాలు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ హైదరాబాద్లో తీసుకుంటే నిన్ననే హైదరాబాద్ ఐటీ కారిడార్కి సంబంధించిన హోటల్ సమాఖ్య ఒక పిలిపించింది. అదేంటంటే టీ, కాఫీ, ఇడ్లీ, వడ, తర్వాత పూరి ఇలాంటివి నిలిపేస్తున్నట్టుగా చెప్పారు ఆ ఏరియాలో. ఎందుకంటే గ్యాస్ సంక్షోభం అనేది బాగా వచ్చేసింది. అట్లాగే ఇడ్లీ దగ్గర నుంచి అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఇడ్లీ 10 రూపాయలు పెరిగింది, దోశ, వడ ఇవన్నీ కూడా 15 రూపాయలు పెరిగింది, ఉప్మా 10 రూపాయలు పెరిగింది, టీ, కాఫీలు కూడా పెరిగేస్తున్నాయి. సో ఈ విధంగా ఆల్రెడీ హోటల్స్ బంద్ అవుతున్నాయి. హైదరాబాద్లో టోటల్గా 20,000 రెస్టారెంట్స్, హోటల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే టీ, స్మాల్ చిన్న చిన్న ఇవి మొబైల్ హోటల్స్ ఇవన్నీ ఒక 25,000 ఉన్నాయి. ఇవి కాకుండా మెస్సులు ఒక 1000 మెస్సులు ఉన్నాయి. ఈ మెస్సుల్లో చిన్న చిన్న వాటిలో భోంచేసే విద్యార్థుల సంఖ్య 10 లక్షల మంది ఉన్నారని చెప్తున్నారు. ఇది కాకుండా రోజు హైదరాబాద్కి వివిధ ప్రాంతాల నుంచి 5 నుంచి 10 లక్షల మంది ట్రావెల్ అవుతుంటారు. వాళ్ళందరూ కూడా ఈ ఫుడ్ మీదనే డిపెండ్ అయి ఉంటారు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఫుడ్ డెలివరీ బాయ్స్ కూడా 1,00,000 మందికి పైన ఉన్నారు హైదరాబాద్లో మాత్రమే. సో ఇదంతా కూడా ఎఫెక్ట్ అయింది. ఆల్రెడీ హైదరాబాద్లో చాలా చోట్ల హోటల్స్ మూసేయడం, కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే ఆయిల్ ఎక్కువ తీసుకునే పూరి, తర్వాత దోశ, వడ ఇలాంటివన్నీ ఆల్రెడీ క్లోజ్ చేస్తారని చెప్తున్నారు. ఇవి కాకుండా పిజ్జా లాంటివి కూడా చాలా చోట్ల క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ రేట్లు పెడితేమో ప్రజలు కొనరు, అంత నడిచే పరిస్థితి లేదు. రెండోది గ్యాస్ దొరకట్లేదు కాబట్టి ఆపేస్తున్నామని చెప్తున్నారు. పైగా రంజాన్ సీజన్లో హలీం అనేది వెరీ పాపులర్. హలీం కూడా చాలా ఆయిల్ పడుతుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు ఆయిల్ అంటే గ్యాస్ కూడా అవసరం అవుతుంది. ఇదంతా కూడా గ్యాస్ మీద ఆధారపడింది. అంటే ఇండియాకి మనకి సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ 2025లో తీసుకున్నప్పుడు 33.15 మిలియన్ మెగా టన్నుల ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి అంటే మనకి వాడుతున్నారు. అంటే రోజుకి దాదాపు 20 కోట్ల క్యూబిక్ మీటర్ల గ్యాస్, ఎల్పిజి అనేది డైలీ అవసరం. సో మనకి ఎల్పిజి అవసరాల్లో 62% ఇంపోర్ట్ చేసుకుంటాం విదేశాల నుంచి. మనకు కూడా ఉత్పత్తి అవుతుంది. మన రిలయన్స్ గ్యాస్ ఇలాంటి రిఫైనరీస్ కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ ఉన్నాయి. ఇవన్నీ ఎల్పిజిని ఉత్పత్తి చేస్తాయి. కానీ అవి ఎంత చేస్తాయి